హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థింగ్స్ బై నాన్సీ ప్రియా. ఈ వీడియోలో నేను ఇంకొక ఎంట్రన్స్ మీకు DIY షేర్ చేయబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ బాక్సెస్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ అండ్ క్యూట్ ప్లాంటర్స్ని ఎలా రెడీ చేసుకోవాలో షేర్ చేస్తాను. ఇవి ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన ఈ క్యూట్ DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోదు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఎన్నో ఐస్ క్రీమ్స్ ఇలా తింటూ ఉంటాం. మనకి ఇలా క్యూట్గా చిన్న చిన్న బాక్సెస్ వస్తుంటాయి కదా. సో వాటిని మనం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో నేనైతే వీటికి ఫస్ట్ ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ఈ ప్రైమర్ అంతా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను రెడ్ యాక్రిలిక్ కలర్ తీసుకుంటున్నాను. ఇక నేను క్రిమ్సన్ రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇది కింద పార్ట్ మాత్రం ఇలా రెడ్ కలర్తో కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లీఫ్ గ్రీన్ షేడ్ తీసుకొని ఈ పైన ఇలా కలర్ చేస్తున్నాను. ఇలా రిమ్ లాగా ఉంది కదా, దానికి ఇక నేను వాటర్ మిలన్ ప్లాంటర్స్ లాగా రెడీ చేస్తున్నాను. సో అందుకోసం గ్రీన్ అండ్ రెడ్ షేడ్స్ యూజ్ చేస్తున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ డ్రై అయిపోయిన తర్వాత నేను ఆ గ్రీన్ రిమ్ కింద నేను జస్ట్ ఒక లైన్ ఆఫ్ వైట్ కలర్తో ఇలా కలర్ చేస్తున్నాను. సో దట్ మనకి వాటర్ మిలన్కి కూడా అలాగే ఉంటుంది కదా, సో ఆ లుక్ రావడం కోసం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ యాక్రిలిక్ కలర్తో ఈ వాటర్ మిలన్ క్యూట్ ప్లాంటర్స్కి ఐస్ ఉండాలి కదా, సో ఐస్ కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ లాగా ఇలా జస్ట్ డ్రాప్స్ లాగా పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వైట్ యాక్రిలిక్ కలర్ తీసుకొని అక్కడక్కడ ఇలా డాట్స్ అండ్ అలాగే ఐస్లో మిడిల్లో ఇలా డాట్స్, వాటర్ మిలన్ సీడ్స్కి స్మాల్ డాట్స్ ఇలా పెడుతున్నాను. సో దట్ మనకి ఇంకొంచెం లుక్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా మన క్యూట్ ప్లాంటర్స్ డ్రై అయిపోయాయి, రెడీ అయిపోయాయి కూడా. వీటికి వార్నిష్ అప్లై చేసి డ్రై అవ్వనివ్వాలి. ఈ ఇంత చిన్న ప్లాంటర్స్లో ఏం పెంచుకోవచ్చు అనుకుంటున్నారా? వీటిలో మనం మైక్రో గ్రీన్స్ పెంచుకోవచ్చు. నేనైతే దీంట్లో మెంతులు వేసుకున్నాను. సో నాకు ఏ లెంత్ వరకు మెంతాకు పెరిగిన తర్వాత కట్ చేసుకోవాలో అక్కడ కట్ చేసేసుకొని మళ్ళీ మెంతులు దాంట్లో వేసుకుంటాను. సో దట్ మళ్ళీ గ్రో అవుతుంది. సో లెట్స్ హ్యావ్ ఏ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లో ఉన్న వేస్ట్ బాక్సెస్తో మనం ఈ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ ప్లాంటర్స్ని రెడీ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటిని యూస్ఫుల్గా ఇలా మైక్రో గ్రీన్స్ కూడా పెంచుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY క్యూట్ ప్లాంటర్ ఐడియాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. I hope you all are enjoying this entrance makeover DIYs. Stay tuned to my channel for more entrance makeover DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.